మున్సిపాలిటీ మదారిగూడెంలో ఉన్నాము ప్రస్తుతం. ఇక్కడ గతంలో అగ్నిపత్ దాంట్లో ఈరేటి మహేష్ అని చెప్పి మదారిగూడెం గ్రామానికి చెందిన ఉద్యోగంలో చేరారు. మనం గత కొన్ని రోజుల క్రితం తను మంచు అస్సాంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళని ఏ విధంగా కూడా వాళ్ళకి ఆదుకోలేదని చెప్పి వాళ్ళు శరణార్థిని ఆశ్రయించారు. దీంతో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఉంది అనేది మనం వాళ్ళ పరిస్థితి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మన విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. మన ఆర్మీ జవాన్ ఈరేటి మహేష్ ఫోటో కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాళ్ళ అమ్మగారి దగ్గర ఉన్నాం. మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఏం జరిగింది? మీ బాబు ఎప్పుడు ఫోన్ చేశాడు? మా బాబు 6 రోజుల కింద ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడి ఎట్లా ఉంది నాయన అంటే మంచిగానే ఉన్నది అని నైట్ మాట్లాడిన తర్వాత ఇక మళ్ళీ 2వ రోజు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. స్విచ్ ఆఫ్ అని వస్తే ఇక మేము మళ్ళీ ఫోన్ చేసినాం. మళ్ళీ 2వ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇక్కడ హెల్త్ బాగలేదు రావాలి అని మళ్ళీ చేసి మళ్ళీ మా అబ్బాయిని పంపించాను. పెద్ద అబ్బాయిని పంపించిన తర్వాత ఇక ఐసులో పెట్టారు అని అన్నారు. అన్నాక నుంచి ఏడుపు తురుపుల మీద ఉన్నాం సార్. ఏదన్నా ఒకటి మా పెద్ద అబ్బాయికైనా మాకైనా కానీ ఏదన్నా చెల్లించాలి, కూలినాలు చేసుకొని. ఫోన్ చేసినప్పుడు చనిపోయారని చెప్పారా? చెప్పలేదు, మంచిగానే ఉన్నాడు, జర హెల్త్లో ఉన్నాడు, వచ్చి చూడాలి మీరుంటే జర మంచిగా ఉంటాడు అని చెప్పారు. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు? అధికారులను కానీ మీరు మీ ఇంట్లో ఎవరికన్నా మా అబ్బాయికి జాబ్ ఏదన్నా ఒకటి పెట్టాలి సార్. ఓకే, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుడైనటువంటి వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు జరిగింది? తను ట్రైనింగ్లో 2022 ఫిబ్రవరి 25లో ట్రైనింగ్ చేరడం జరిగింది ఆర్టిలరీ. తను సెప్టెంబర్లో అస్సాం రెజిమెంట్లో అస్సాం యూనిట్లో 330 ఫీల్డ్ రెజిమెంట్లో తను ట్రైనింగ్ చేయడం జరిగింది. అతను ఫార్వర్డ్లో మంచిగా ఉంటుంది, డ్యూటీ ఉంటుంది, ఏదన్నా ఉంటే లడాయిలో నేను ముందంజలో ఉంటానని తన యొక్క ప్రదర్శన చూపించుకుంటూ ముందరికి అతను ఆరోగ్యం పరిస్థితి బాగాలేవడం వల్ల ఒక 1 వీక్ ముందర డౌన్ చేశారంట. డౌన్ చేయడం జూలై 9వ తారీఖు తనకు హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. మాకు జూలై 15కు ఇన్ఫర్మేషన్ తెలిసింది. మాకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ విధంగా సహాయం చేయలేదు. మాకు కల్నల్ సంతోష్ బాబుకి ఏ విధంగా జరిగిందో ఆ ర్యాంకు కాకుండా సిపాయి అని తెలుసు కాబట్టి మాకు కూడా దాంట్లో 100% కాకుండా ఒక 10%, 15% అయినా మాకు చేయాలని మేము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నేను ఆర్మీలో చేస్తున్నా, మా పెద్దన్న ఇక్కడనే ఉంటాడు, ఫ్యామిలీ కొద్దిగా అండగా ఉండాలని మేము కూడా మా అన్నయ్య రమేష్ అనేటువంటి అతనికి స్టేట్లో ఏదైనా ఒక చిన్న జాబ్ ఇప్పేవారని మేము సీఎం రేవంత్ సార్ని కోరుతున్నాం. అయితే మనం ఇక్కడైతే చూస్తూ ఉన్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైతే చెప్తా ఉన్నారంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఎస్పీ క్యాడర్ అయినటువంటి సంతోష్ కన్నల్ గారు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఒక 200 గజాల హైదరాబాద్లో ఫ్లాట్ ఇచ్చి ఒక 5 కోట్ల అమౌంట్ రివార్డు కూడా ప్రకటించి వాళ్ళ భార్యకి గ్రూప్ 1 జాబ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ వీళ్ళకు కూడా అంత కాకుండా కూడా ఒక 10%, 20% అయినా మాకు న్యాయం జరగాలి, అంత కాక వీళ్ళ ఇంట్లో ఒకరికి జాబ్ ఇవ్వాలని చెప్పి కూడా వీళ్ళు మనకి చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే వీళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా కొంచెం చాలా ఇబ్బందులు అయితే స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. వీళ్ళకు అతను పనిచేసి పంపిస్తేనే వీళ్ళకి ఇల్లు గడిచే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చి వాళ్ళతో పాటుగా ఒక 5 ఎకరాల భూమి కూడా కేటాయించాలని చెప్పి మేము క్యూ న్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.